ఈరోజు జరిగినటువంటి వాదనలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అంటే ఈరోజు జరిగినటువంటి వాదనలు ఏంటి, ముఖ్యంగా ఇప్పుడు కన్క్లూడ్ చేసే సమయంలో కోర్టు ఏం చెప్పింది? దాదాపు 3 గంటల పైగా జరిగిన ఆర్గ్యుమెంట్ 12:30 నుంచి కన్సిస్టెంట్గా అందరికీ అవకాశం ఇచ్చింది హైకోర్టు. కాంప్రిహెన్సివ్గా అందరి వాదనలను విన్న తర్వాత అసలు ఎఫ్ఈఓతో అగ్రిమెంటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఆపరేషన్స్కి ప్రభుత్వానికి ఏ విధమైన ఒప్పందం లేదు పేమెంట్ చేయాలని. ఎవరైతే మధ్యవర్తి ఉన్నారో మధ్యవర్తి అర్ధాంతరంగా నష్టపోయి పక్కకు వెళ్ళడంతో ప్రభుత్వం ఏ విధంగా పేమెంట్లు చేయాల్సి వచ్చింది. సెకండ్ అగ్రిమెంట్ జరగక ముందుకే 2 సార్లు అమౌంట్ అనేది డిస్బర్స్మెంట్ కావడం, దానిపై కూడా చర్చ ఖచ్చితంగా జరిగింది. బీయింగ్ ఏ మినిస్టర్, బీయింగ్ ఏ కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్, హీ ఈజ్ టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ ఎక్స్చెక్కర్. ఆ విషయం కూడా చర్చకు రావడం జరిగింది. ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులకు ఏమాత్రం సంబంధం లేకుండా మౌఖిక ఉత్తర్వుల ద్వారా అమౌంట్ డిస్బర్స్ కావడం, తాను బెనిఫిషరీ కావాల్సిన అవసరం లేదు, చట్టాన్ని ఖజానాను కాపాడాల్సిన అవసరం ఉన్నప్పుడు అలా కాకుండా 55 కోట్ల రూపాయలు కేవలం మౌఖిక ఆదేశాల ద్వారా A2 ట్రాన్స్ఫర్ చేయడం మనం చూసినాం. అరవింద్ కుమార్ తాను కేటీఆర్ చెప్తేనే ట్రాన్స్ఫర్ చేసినట్టు ఒప్పుకోవడం కూడా జరిగింది. అదే కాకుండా ఇదే కేటీఆర్ ప్రెస్ మీట్లో నిర్వహించిన సందర్భంలో అధికారులకు ఏమాత్రం సంబంధం లేదు, నేను చెప్తేనే వాళ్ళు చేసినారు అనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి 55 కోట్ల పైన పదే వాదనలు కొనసాగాయి. 55 కోట్లు రిలీజ్ చేసే సమయంలో ఇటు ఆర్థిక శాఖ నుంచి కానీ, క్యాబినెట్ నిర్ణయం కానీ, లేదా ఒక బాడీలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాలన్నీ తీసుకోకుండానే రిలీజ్ చేశారనే అంశాన్ని పదే లేవనెత్తారు. ఆ అంశానికి సంబంధించి ఏంటి? ఎగ్జాక్ట్గా అసలు ఎవరి అనుమతి లేదు, ప్లస్ ఎలక్షన్ కోడ్ అనేది మోడల్ కాండ్ ఆఫ్ ఎలక్షన్ అనేది స్టార్ట్ అయినా కూడా అలా డిస్బర్స్ చేయడం అనేది అనైతికం. ఆ విషయం కూడా స్పష్టంగా చర్చకు రావడం జరిగింది. 55 కోట్లు ఎక్కడ వెళ్ళినాయి, స్టేట్ ఎక్స్చెక్కర్ అనేది ఇక్కడ సమస్య. అది దాన్ని ఎవరి అకౌంట్లకు పోయినాయి, ఎవరి జేబులకు పోయినాయి అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రివీల్స్. అందే ఎఫ్ఐఆర్ అనేది ఎన్సైక్లోపీడియా కాదని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇంకొక అంశం, కేటీఆర్ స్వయంగా మీడియా ముందు ఒప్పుకున్నాడు, తాను రిలీజ్ చేయమంటేనే అధికారులు రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు న్యాయస్థానంలో అఫిడవిట్ వేసిన సమయంలో కానీ, ఇప్పుడు వాదనల రూపంలో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదు, అరవింద్ కుమార్ తీసుకొచ్చి ఫైల్ ముందు పెడితేనే సంతకం చేశాడు తప్ప తన ప్రమేయం లేదనేటువంటి అంశాన్ని కోర్టుకు చెప్తున్నారు. ఆ అంశాన్ని ఏమన్నా ప్రభుత్వం కోర్టు చేసిందా? ఎగ్జాక్ట్గా అసలు విచిత్రమైన విషయం ఏంటంటే A2 A3ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని కూడా కోర్టు ప్రశ్నించింది. అంటే తొందరపాటుతోనూ A1 కోర్టుకు వచ్చిన ఉద్దేశం క్లియర్గా కనిపిస్తుంది తప్ప ప్రభుత్వం ఏదో నిజంగా పొలిటికల్ వ్యాండేటాతోన ప్రత్యర్థిని అనగదొక్కాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరించలేదనేది క్లియర్గా కనిపిస్తుంది. A2 A3ని అరెస్ట్ చేసి ఉంటే ఈ పాటికి మరి పొలిటికల్ వ్యాండేటా ఏదైనా ఉండేదేమో. ఏదైతే అరేంజ్మెంట్ ఇచ్చిందో ఇంటరీమ్ అరేంజ్మెంట్ మొదటి రోజు ఆ అరేంజ్మెంట్ను కేవలం జడ్జిమెంట్ వరకు పొడిగించడం జరిగింది. అంటే జడ్జిమెంట్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే 13(1)(a) ఏదైతే ఉందో ఆ సెక్షన్ కానీ 409 కానీ ఇవన్నీ వర్తించు అనేది వాళ్ళ వాదనలు. ఒక్కొక్క సెక్షన్ గురించి కూడా ఉదయం నుంచి వాళ్ళ వాదనలు వినిపించారు. ఈ సెక్షన్కి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయని కానీ, సెక్షన్స్ వర్తిస్తాయనేటువంటి అంశాన్ని ప్రభుత్వం ఏమన్నా కోట్ చేసిందా? వాటికి సంబంధించి ఏమన్నా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిందా? డెఫినెట్గా అవినీతి నిరోధక శాఖ ఒక 500 రూపాయలతో దొరికే అటెండర్లోనే దాదాపు నెల రోజులకు బెయిల్ వస్తుంది. అటువంటి అవినీతి నిరోధక శాఖ సెక్షన్లు ఇవి పర్టికులర్గా పర్ఫెక్ట్గా అప్లికబుల్ అవుతున్నాయని చెప్పి స్టేట్ తరఫున గౌరవ అడ్వకేట్ జనరల్ తాను సబ్మిట్ చేయడం జరిగింది. అంతేకాకుండా దానా కిషోర్ తరఫున సీనియర్ కౌన్సిల్ సివి మోహన్ రెడ్డి గారు కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించడం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది? ఖచ్చితంగా ఇది ఇన్వెస్టిగేషన్ను ఏ కోర్టు కూడా అడ్డుకోవడం క్లియర్గా ఉంది. ఇట్లాంటి కేసుల్లో, అవినీతి నిరోధక శాఖ కేసుల్లో కోర్టులు కల్పించుకోవద్దు, ఇంటర్ఫియర్ కావద్దని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పి ఉంది. దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ ఫేటల్. అసలు ఏసీబీ కేసుల్లో క్వాష్ పిటిషన్లే ఫైల్ చేయరు. విచిత్రంగా ఇందులో క్వాష్ పిటిషన్ కూడా ఫైల్ అయ్యింది. ఎందుకంటే ఈ ల్యాకునస్ను ఫిలప్ చేయడం అంటారు, అందుకే ఎవరు కూడా సాహసం చేయరు. అవినీతి నిరోధక శాఖ కేసుల్లో క్వాష్ ప్రొసీడింగ్స్ అనేవి ఫైల్ చేయరు ఎవరు కూడా. రైట్. ప్రస్తుతం అయితే మాత్రం ఈరోజు జరిగినటువంటి విచారణ అంటే దాదాపు
3 గంటల పాటు ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలు కొనసాగాయి. మరోవైపు ఇప్పటికే ఈ పిటిషన్కి సంబంధించి అంటే కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్కి సంబంధించి ప్రభుత్వం తరపున దాదాపు 2 గంటల పాటు విచారణ జరిపితే ప్రభుత్వం యొక్క వాదనలు కూడా చెప్పడం జరిగింది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో చాలా ఆధారాలన్నీ బయటపడతాయని, A2, A3కి సంబంధించినటువంటి అరెస్ట్ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్వశ్చన్ చేసినటువంటి సమయంలో కూడా ఖచ్చితంగా ఆ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వారిపై కూడా చర్యలు తీసుకుంటామనేటువంటి అంశాన్ని చెప్పింది. మరోవైపు దవే తన వాదనలు వినిపించాడు. కేటీఆర్ తరపున దవే వాదనలు వినిపిస్తూ దీనికి అన్నిటికీ కారణం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమారే అన్నట్లు తన వాదనలు చెప్పడం జరిగింది. అరవింద్ కుమార్ ఫైల్ తీసుకొచ్చి కేటీఆర్ ముందు పెట్టడం వల్లనే కేటీఆర్ సంతకం పెట్టాడనేటువంటి అంశాన్ని చెప్పారు. మరోవైపు నిధులు రిలీజ్ చేయడానికి కేటీఆర్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కానీ కేటీఆర్ మాత్రం బయట ప్రెస్ మీట్లో కావచ్చు బహిరంగంగానే తాను చెప్పడం వల్లనే అధికారులు ఈ నిధులు రిలీజ్ చేశారనేటువంటి అంశాన్ని ఏదైతే చెప్పాడో అదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది అంటే అడ్వకేట్ జనరల్ కూడా తన వాదనల రూపంలో చెప్పడం జరిగింది. ఇటు పిటిషనర్ తరపున యొక్క వాదనలు కూడా ముగిశాయి. మరోవైపు ఈ కేసులో దానా కిషోర్ కూడా పార్టీగా ఉన్నారు కాబట్టి అతని యొక్క వాదనలు ముగిశాయి. మరోవైపు ప్రభుత్వ తరపున వాదనలు ముగిశాయి. అన్ని వాదనలు ముగిసిన తర్వాత తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే తీర్పును వెల్లడించేంత వరకు కూడా కేటీఆర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, ఎలాంటి అరెస్టులకు పాల్పడవద్దంటూ కూడా ఏసీబీకి స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం మరోసారి కేటీఆర్కి అయితే మాత్రం కొంత ఊరట లభించిందనే మనం భావించాల్సింది. ఎందుకంటే ఈ రోజు వరకు మాత్రమే అతని పైన నాట్ టు అరెస్ట్ అనేది ఉండేది. ఒకవేళ ఈరోజు తెలంగాణ హైకోర్టు నాట్ టు అరెస్ట్ను పొడిగించకపోతే, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కామెంట్ చేయకపోతే ఖచ్చితంగా ఈరోజు అరెస్ట్ అయ్యేవాడనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొంత కేటీఆర్కు ఊరట లభించిందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పిటిషన్కి సంబంధించి క్వాష్ పిటిషన్లు అయితే మాత్రం మెరిట్స్ను ఆధారంగా చేసుకుని తెలంగాణ హైకోర్టు తీర్పును వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఉదయం కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎవరైతే దవే ఉన్నాడో అతను కూడా సుదీర్ఘంగా తన వాదనలు వినిపించడం జరిగింది. ప్రభుత్వ తరపున వాదనలు కూడా ముగిశాయి కాబట్టి మరి తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం.